ప్రైజ్లాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విశ్వాసమే విజయము. ఉన్నత స్థితి. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయన్ను దూషించుచు, నేను క్రీస్తును గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం. ముగ్గురు సిలువలో వేలాడుట మనము చూస్తున్నాము. ఒకరు ఇతరుల కొరకు మరణించుటకు సిద్ధంగానున్న వ్యక్తి, మరొకడు పశ్చాత్తాపడుతున్న దొంగ, మరియు మూడో వాడు నాశన పాత్రుడు. ఈ లోకంలో చివరి రెండు రకాలను మనము చెంది ఉంటాము. యేసు ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించి తన ద్వారా మానవునికి శాశ్వత పరిష్కారం కనుగొన్నాడు. ఆ శక్తితోనే మానవుని జీవితపు ఉన్నత స్థితిని లేపగలిగాడు. దేవుని రాజ్యము తన స్వంత నియమాలను కలిగి ఉన్నది. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించిన ఒక మనుషుడు ఈ లోక నియమమునకు ముయ్యబడి ఒక ఉన్నత స్థితిలోనికి ప్రవేశించును. తాను అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా పైకెత్తబడటం తన్ను తాను కనుగొంటాడు. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును. యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. ఎక్కడైతే నిజమైన సంతోషం, విశ్రాంతి నీవు కనుగొనగలవో అటువంటి నూతనమైన జీవన విధానంలోనికి యేసు నిన్ను ఆకర్షించుకుంటాడు. దేవుని రాజ్య మెట్టులో జీవించు వారిని చూచి హలోక మెట్టులో నుండి చూచువారు ఇలాంటి జీవితం ఎలా సాధ్యపడుతుందని ఆశ్చర్యపడతారు. యేసు మరణిస్తున్న సమయంలో కూడా పశ్చాత్తాపడుతున్న ఆ దొంగ ఎడల శ్రద్ధ కలిగి అతన్ని దేవుని గ్రహింపులోనికి లేవనెత్తాలని కోరాడు. అతనింత పాపాత్ముడు వ్యక్తిగతంగా అతనికి అర్థమయ్యేటట్లు మొదట చేశాడు. ఆ తరువాత తాను చేసినది తప్పు అని అర్థం చేసుకునేటట్లు లేవనెత్తాడు. ఆయనలో ఏ తప్పు లేదు, అయినను మరణశిక్ష అనుభవిస్తున్నాడని ఆ దొంగ అర్థం చేసుకున్నాడు. ఆ సత్యాన్ని గ్రహించు విధంగా దేవుడే అతని గ్రహింపును తెరిచాడు. ఆయన ఎదుట తను తాను తగ్గించుకున్న అతన్ని దేవుడు హెచ్చించాడు. యేసుక్రీస్తు నీకు ఒక నూతన జీవితం ఇస్తాడు. దేవునితో నడవడము, ఆయనతో మాట్లాడడం మొదలు పెడతావు. యేసు తానే ఆ ఉన్నత మెట్టులో ఉన్నాడు. సాధు సుందర్ సింగ్, పౌలు, పేతురు ఆ ఉన్నత మెట్టులో ఉండే మాట్లాడారు. ఆయనతో నడవడం మొదలుపెట్టారు. పశ్చాత్తాపడిన దొంగ మరొకరికి బోధించటం చూస్తాము. ఆయన పైకెత్తబడినప్పుడు ఉన్నతమైన జీవన మెట్టులోనికి, సేవలోనికి మరియు దేవుని స్వభావంలోనికి మనుషుని ఆయన పైకెత్తును. నమ్మకాన్ని యేసుక్రీస్తు కలిగి ఉన్నారు. మరెన్నడూ ఈ భూలోక సంబంధమైన లక్షణాలు మన మీద ప్రభుత్వం చేయలేవు. ప్రైజ్ లార్డ్.